నేను ఈ కుర్చీలా ఎన్నొద్దులు కూసుంటా. మా అంటే నాకంటే తెలివంతులు వచ్చేంత వరకు కూసుంటా, లేకపోతే నాకో మంచి ఆఫర్ వచ్చేంత వరకు కూసుంటా. నా గురించి ఎందుకు తీండ్రు కానీ జర ఎక్కువ అంటే ఓ 5 ఏళ్ళు పాలిస్తారు లీడర్లు. కొందరు మంచోళ్ళు ఉంటే ఇంకా 10 ఏళ్ళ దాకా ఉంటారు కదా. కానీ గీ సారు అమ్మో నెహ్రూ సారుని దాటేసిండుల్లా. ఎవలో కాదు, మన దేశ పెద్ద సారు మోదీ సారు. మరి ఆ లెక్కలు వివరాలు ఒక్క పరిశుద్ధం పార్రి. మన ఢిల్లీ పెద్ద సారు ప్రధాని నరేంద్ర మోదీ సారు ఒక గట్టి రికార్డు కొట్టిండు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం గ్యాప్ లేకుండా కుర్చీ మీద కూర్చున్న ప్రధాని లెక్క నిలిచిండు సారు. 4399 రోజులు పూర్తి చేసుకొని మన పాత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సారు 4398 రోజుల రికార్డును దాటేసిండు గీ సారు. గిట్ల రికార్డు బద్దలైందో లేదో గట్ల మన దేశంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు ఊరుకుంటారా? సారుకు ఆయుష్ పెరగాలి, పానం మంచిగుండాలి, మేం మళ్ళా మంత్రులు కావాలి అని దేశంలో ఉన్న గుళ్ళల్లా కొబ్బరికాయలు కొట్టుకుంటా, హోమాలు చేసుకుంటా, పూజల మీద పూజలు చేస్తాండ్రు. ముచ్చటేందంటే 2014 మే నెలల మొదటిసారి ప్రధానమంత్రి లెక్క కుర్సీ ఎక్కిన మోదీ సారు అప్పటి నుండి ఇప్పటి వరకు వెనుకకు తిరిగి చూసుకోలే. లైన్ పెట్టి దేశాన్ని ఏల్తనే ఉన్నాడు. ఒక్కరోజు గ్యాప్ లేకుండా 12 ఏళ్ళు వరుసగా ఏలి రికార్డుల దుమ్ము లేపిండు సారు. మొన్న 2025 జూలైలో ఇందిరాగాంధీ మేడం రికార్డు అంటే 4077 రోజులు దాటి ఇప్పుడు ఏకంగా మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సారు రికార్డును సుతం బద్దలు కొట్టిండు. అంటే దేశంలో ఎక్కువ దినాలు సేవలు అందించిన లీడర్ లెక్క ఈ సారు పేరు చరిత్రలో నిలిచింది. మోదీ సారు రికార్డు కొట్టిండో లేదో మన కేంద్ర మంత్రులందరికీ దేవుడు గుర్తొచ్చిండు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తిరుపతి వెంకన్న గుడికి పోతే, ఢిల్లీలో పీయూష్ గోయల్ అన్నపూర్ణాదేవి చాణక్యపూరి గుళ్ళ తన పూజలు చేసిండ్రు. అటు ఒడిశాల సంబిత్ పాత్ర, అర్జున్ రామ్ మేఘ్వాల్ పూరి జగన్నాథుని గుడిలో నిలబడి గంటలు కొట్టిండ్రు. లీడర్లంతా గుళ్ళల్లో క్యూ కట్టి సామేమా మోదీ సార్ని ఇట్లాగా ఇంకా 100 ఏళ్ళు ప్రధాని గుంచు, మా పదవులు గిట్లనే కాపాడని మొక్కుండొచ్చు. నిజానికి సార్ హెల్త్ కోసం కంటే సార్ కుర్చీలో ఉంటేనే వాళ్ళకు మంత్రి పదవులు ఉంటాయని మనోళ్ళు ఎక్కువ కొబ్బరికాయలు కొట్టుండొచ్చు అనమాట కొందరు. ఈడ ఢిల్లీలో ఉన్న క్యాబినెట్ హాల్ అయితే సీన్ చిన్నగా లేదు. ఇవాళ కేంద్ర క్యాబినెట్ అంతా ఒక కాడ జమగూడి మోదీ సార్ను బొగుడుకుంటా ఒక పెద్ద తీర్మానమే పాస్ చేసింది. సీనియర్ మంత్రి రాజ్నాథ్ సింగ్ మైకు పట్టుకొని పొగడ్తలు మొదలు పెట్టంగానే హాల్లో ఉన్న మంత్రులంతా సీట్లో నుంచి లేచి నిలబడి చేతులు నొప్పి ఉట్టేటట్టు సప్పట్లు కొట్టుడు. మరి మన సారు ఓ పెద్ద రికార్డు బద్దలు కొట్టిండంటే సంబరం చిన్న ఉంటుందా? ఇగిటు మోదీ సారు కూడా సుపరిపాలనకు ప్రజాసేవే పరమావధి అని అర్థం వచ్చేటట్టు ట్విట్టర్లో పోస్టులు ఇచ్చిండు. నేను వినయపూర్వకమైన పాలకుడిని కాబట్టే జనాలు నన్ను ఇక్కడ ఊసబెట్టిండ్రని రాసుకొచ్చిండు సారు. ఈ 12 ఏళ్ల ముచ్చట పక్కన పెడితే మోదీ సార్ పేరిట ఇంకొన్ని రికార్డుల సిట్టా కూడా ఉన్నది. స్వతంత్ర భారతదేశంలో పుట్టిన మొదటి ప్రధాని ఈయనే. అంతేకాదు అత్యధిక కాలం పాలించిన నాన్ కాంగ్రెస్ ప్రధాని సూత్రం ఈసారే. అటు గుజరాత్ ముఖ్యమంత్రి లెక్క, ఇటు దేశ ప్రధాని లెక్క మొత్తం కలిపి దాదాపు 24 ఏళ్ల పాటు ఒక ప్రజాస్వామ్య సర్కార్కు హెడ్ లెక్క కొత్త చరిత్ర సృష్టించిండు. ఈసారి ఉండగానే దేశ ఆర్థిక వ్యవస్థల మన దేశం 5వ స్థానానికి చేరిందని, అయోధ్య రామాలయం కట్టినామని ఈసారి ఫ్యాన్స్ అందరూ కాలరెగరేసుకోవట్టే. మొత్తం మీద మోదీ సార్ రికార్డు కొట్టుడు ఓ ఎత్తు అయితే మన లీడర్ల భక్తి ప్రదర్శన ఇంకొక ఎత్తు. సారు ఇంకొన్నేళ్లు గిట్లనే రికార్డులు కొడుతుంటే మన మంత్రులు దేశంలో ఉన్న కొబ్బరికాయలన్నీ గుళ్ళల్లనే కొట్టి మార్కెట్లో కొబ్బరికాయల కొరత తెచ్చేటట్టున్నారు కదా అని గిట్టనోళ్ళ మాట. ఏదేమైనా గిన్ని కోట్ల జనాభా ఉన్న దేశాన్ని ఇన్నేళ్లు ఏలుడంటే సారు గిరేటే పో అనబట్టే ఇంకిందరు.